ఎప్పుడైతే హృదయ అంతరంగం నుంచి పాడడానికి ప్రయత్నం చేస్తామో, మధ్యలో మనకున్న అడ్డంకులు, మరి వచనములలో ఉన్న పాడటానికి వచ్చే ఇబ్బందులు, స్వరం యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడు హృదయ అంతరంగంలో నుండి వచ్చే ఆరాధనను, స్తుతిని కోరతాడు. కాబట్టి ఆత్మతోనూ, సత్యముతోనూ ఎవరైతే ఆరాధన చేస్తారో అటువారు కావాలని దేవుడు కోరుతున్నాడు. అంటే అంత మనస్ఫూర్తిగా దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు అలాగ మనల్ని రక్షించాడు, పాప శాపం నుండి విమోచించాడు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనలను విమోచించాడు. దాని కొరకై ప్రభు మరి అనేకమైన ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆశీర్వాదాలు మనలో చేస్తా వచ్చాడు. ఇవి మామూలు మాటలు కాదు. చాలా అద్భుతమైన గొప్ప గొప్ప వారు, అనుభవం కలిగిన వారు చెప్పే లేఖనాలు. ఇప్పటి వరకు దైవ సేవకుడు మరి శామ్యూల్ తమ్ముడు చెప్పిన లేఖనాలు చాలా లోతైన లేఖనాలు. కాబట్టి అవన్నీ కూడా మన జీవితంలో తలపోసుకుంటూ దేవుడు చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవిత కాలం అంతా ఆయనకు రుణపడి ఆరాధికులుగానే మనం ఉండాలి. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలను బట్టి మనం ఆరాధన చేశాము. ఎందుకంటే మన సమయాలను బట్టి మనము దినమంతా, రోజంతా, మన జీవిత కాలం అంతా కూడా లేఖనాలను ఆధారం చేసుకొని ఆయనకు మనం తీర్చుకున్న రుణం ఏంటంటే మన హృదయంలో నుంచి వచ్చే స్తుతి, ఆరాధనే. ఆ రీతిగా ప్రభు మన జీవితాల్లో సహాయం చేయను గాక. మరి ఆ బల్లలో పాలు పొందబోయే మునుపు ఈరోజు చివరి వర్తమానం కూడా ఉంటుంది. మన దైవజనులు మరి అజయ్ కన్నా అందిస్తారు కొన్ని మాటలు యూత్ కొరకై. అయితే సెకండ్ వర్తమానంగా మనము కొన్ని మాటలు చదువుకుందాం. మరి 1 కొరింథీ 11 అధ్యాయంలో ఎప్పుడు చదువుకునే లేఖన భాగం బల్ల దగ్గర ఒకసారి చదువుకుందాము. 11 అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 11, 28, 29. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని ఉన్న ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావధి కలుగుటకే. సరే 31 చదువు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందక పోదము. మనల్ని మనమే విమర్శించుకోవాలి. బల్ల మనకేం చూపిస్తుందంటే మనల్ని మనం విమర్శించుకునే ఒక ప్రక్రియను చూపిస్తూ ఉంది ప్రభు యొక్క బల్ల. విమర్శ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విమర్శ లేకపోతే మనం ఆత్మీయంగా బలపడలేం. విమర్శ అంటే ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు. ఇప్పుడు సంఘాల్లో ఏమైపోయినంటే పిచ్చి పిచ్చి విమర్శలు ఎక్కువైపోయినాయి. వాడు ఇది ఇది అది ఇది అని. అయితే వాక్యముతో విమర్శ చేసుకోవడం అనేది అసలు నిజమైన విమర్శ. మిగతావన్నీ అనవసరమైన వ్యర్థమైన పనులు. లోకరీత్యా విమర్శించుకునేవన్నీ కూడా వ్యర్థమైనవి. ఒకరి సాక్ష్యాలను ఒకరు పతనం చేసుకోవటం తప్పితే వేరే ఏముండదు. అయితే ఇక్కడ వాక్యముతో విమర్శించుకుంటే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారు. చాలామంది వాక్యానుసారంగా విమర్శించుకోవడం లేకనే చాలామంది పతనం అయిపోతూ వచ్చారు. మరి ఆది కాండాలు మనం చూసినప్పుడు అబ్రహాము, లోతు యొక్క చరిత్ర మనం అనేక సార్లు విన్నాం, మనకు తెలుసు. అయితే ఆ సందర్భంలో ఏం జరుగుతూ వచ్చిందంటే అబ్రహాం ఎప్పుడు తాను దేవునితో విమర్శ చేసుకుంటూ జీవిస్తూ వచ్చాడు. నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా నడుస్తున్నానో, దేవుడు నాకు ఏం వాగ్దానాలు ఇచ్చాడో, ఎలా జీవించమన్నాడో, ఏవేవి వదిలిపెట్టమన్నాడో ఆ విమర్శను ఎప్పుడు అబ్రహాం చేసుకుంటూ వచ్చాడు. అయితే లోతు కూడా చాలా మంచివాడే. కానీ కొన్ని సందర్భాల్లో తాను వాక్యముతో విమర్శించుకునే సందర్భాన్ని కోల్పోయాడు. పతనమైన పరిస్థితులు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము 19వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయం 19వ అధ్యాయము అక్కడ లోతు జీవితంలో జరిగిన కొన్ని పొరపాట్లను మనము చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయము మరి 14వ వచనం చదువుదాం. చాలా వచనాలు ఉన్నాయి కానీ ఇంకా పైన నుంచి కూడా చదవచ్చు, 11 నుంచి కూడా. అయితే మనము తొందరగా ముగించుకోవడం కొరకై సమయాన్ని బట్టి సరే 15 నుంచి చదువుదాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి. 16వ వచనం అందరం చదువుదాం.
అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడిన ఆ మనుషులు అతని చేతిని, భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. తర్వాత 17వ వచనం కూడా చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుక చూడకము. తర్వాత అది ఇంకొక మాట మనం చదువుకుంటే, మరి లోతు జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు మనము చూడవచ్చు. తర్వాత 19వ వచనం కూడా చదువుదాం. నీ ప్రాణమును రక్షించటం వల్ల నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను అనే మాట మనము చూస్తా ఉన్నాం. మొదటి పేతురు పత్రికలో మనం చూస్తే లోతు గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. చదువుకుందాం. మొదటి పేతురు మొదటి పేతురు క్షమించి రెండవ పేతురు రెండో అధ్యాయము, రెండవ పేతురు రెండవ అధ్యాయము, రెండవ పేతురు రెండవ అధ్యాయం ఎన్నో వచనం అంటే 7వ వచనం చదువుకుందాం. రెండవ పేతురు రెండవ అధ్యాయము 7వ వచనము. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన ఎవరంట లోతు, నీతిమంతుడగు లోతును తప్పించెను అనే మాట మనము చూస్తాం. పాపము ఇక్కడ మనం చూస్తే లోతుని మనం చూసినప్పుడు ఆ, ఆయనలో ఉన్న మరి బలహీనతలు లేకపోతే తొట్టుపాట్లు ఆ విషయాన్ని ధ్యానం చేయాలని మనం అనుకుంటున్నాం. కానీ అంతకు ముందుగా ఆయన చాలా గొప్ప ఆత్మ సంబంధమైన వ్యక్తే. మనం సడన్గా ఒక వ్యక్తిని తప్పుగా అంచనా వేసి అతనిలో ఉన్న లోటుపాట్లు ధ్యానించడం అనేది కాదు. ముందుగా ఆయనలో ఉన్న గొప్పతనాలు అని మనం చూస్తే అతడు నీతిమంతుడు అని రాయబడుతూ వచ్చింది. తర్వాత ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి. ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనం. ఆ, అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అంటే అబ్రహాముతో కూడా ప్రయాణం చేశాడు లోతు. అబ్రహాముతో ప్రయాణం చేశాడు. అబ్రహాం పక్కనే ఉన్నాడు. తర్వాత అక్కడ చూస్తుంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతను గమనించాడు. రెండవ వచనం చదవండి. అక్కడే 13 రెండవ వచనం. 13 బహు ధనవంతుడై ఉండెను. ఇప్పుడు 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేను. చూసారా? అబ్రహాముతో ప్రయాణం అయ్యాడు. 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఇద్దరు ప్రయాణం చేశారు. కలిసి ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇద్దరికి దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇద్దరికి ఉన్నాయి. అంతేకాదు ఆ లోతు నీతిమంతుడు అని కూడా రాయబడతా వచ్చింది. 2 పేతురు 2:7 మనం చదువుతూ వచ్చాం. ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఆత్మీయంగా చాలా అద్భుతమైన వ్యక్తి లోతు. తన ప్రయాణం అబ్రహాముకు ఉన్న ఆశీర్వాదాలు లోతుకు కూడా దేవుడు ఇవ్వటము, మరి లోతు నీతిమంతుడిగా దేవుని వాక్యంలో కనబడడం మనము చూస్తాం. అయితే లోతు జీవితంలో జరిగిన కొన్ని వ్యతిరేకమైన పరిణామాలు మనం చూసినప్పుడు 13వ అధ్యాయం అక్కడే 10వ వచనంలో ఒక మాట రాయబడింది. 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 13:10. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని అది దెబ్బ కొట్టింది. అక్కడ చూసారా? యోర్దాను ప్రాంతం అంతటిని చూసింది. చాలా పచ్చగా పంటలతోటి బాగా ఎటు చూసినా కూడా అద్భుతంగా పంటలు పండుతున్నట్టుగా పచ్చగా కనబడుతోంది. ఆ పచ్చదనం అనేది చాలా డేంజర్ అయింది ఆయన జీవితంలో. పచ్చదనం అనేది ఒక ఆశీర్వాదమే, ఒక అద్భుతమే. కానీ ఈ పచ్చదనం కంటే కూడా దేవుడు అబ్రహాముతో కూడా బయలుదేరి వెళ్ళాలని నన్ను పిలిచాడు. అబ్రహాముతో ఉండి క్షేమంగా ఉండాలని నన్ను పిలిచాడు. అబ్రహాముకున్న ఆశీర్వాదాలు కూడా నాకు ఇచ్చాడు.
నేను ఇప్పటి వరకు నీతిమంతుడిగా ఉన్నాను. కానీ అబ్రహాము అటు కోరుకుంటే నేను ఇటు కోరుకుంటే ఇటు చూస్తే ఎట్లా అనేది ఆయన గమనించలేకపోయాడు. చూసారా? అతడు యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. ఎటు చూడాలి? అబ్రహాం ఎటు చూశాడు? అయితే లోతు తనకు వ్యతిరేకమైన దిక్కుల యొర్దాను ప్రాంతం అంతటిని చూశాడు అనే మాట మనము చూస్తాం. ఎప్పుడైనా ఆత్మీయమైన జీవితము విశ్వాసమును బట్టి ఉండాలి. 2 కొరింథీ 5 అధ్యాయం 7 వచనము. చూపును బట్టి కాదు, వెలుచూపును బట్టి కాదు. 2 కొరింథీ 5 అధ్యాయము 7 వచనం చదువుకుందాం. కనుక ఆ ఆ ఆ ఏముందమ్మా 2 కొరింథీ 5:7లో అదే ఉందా? ఆ హ్మ్. అంటే ఇంకొక మాట ఉంది. వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టే నడుచుకో. ఆ వచనం ఎంత? నేను మర్చిపోయాను. ఎంతన్నా? 6వ వచనం చదవం. అది అట్లా చెప్పాలి. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే. అది. సరే, ఒక్కోసారి స్పీకరు వర్తమానికుడు తప్పు చెప్పిన కరెక్ట్ చేయగలిగేది ఎవరయ్యా అంటే కూర్చొని వినే విశ్వాసులు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలైన అనుభవాలు వింటారు. ఈ వారం నేనొస్తాను, ఇంకొక వారం ఇంకొక ఆయన వస్తాడు. కానీ స్పీకర్‌నే మీరు స్వాధీనపరుచుకొని కరెక్ట్‌గా నడపాలి. అంటే హ్యాండిల్ మీ దగ్గర ఉంటది. చూసారా? ఇప్పుడు నేను కొంచెం తటపటాయిస్తాను. అంటే కొంచెం అటు ఇటు అవుతున్నాను కానీ అన్న కరెక్ట్‌గా వాక్యం చెప్పాడు. అంటే ఆ వాక్యం అని బాగా చదువుతున్నాడు. మామూలు సరిగ్గా చదవట్లేదు తెలుగు బైబిల్. సరే, చదివే వాళ్ళకి అట్లా తెలుస్తా ఉంటాయి వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో. నేను పీజీ చదువుకునేటప్పుడు, ఎంకామ్ చదువుకునేటప్పుడు రోజుకి 40, 50 చాప్టర్స్ చదివేవాడిని. యూనివర్సిటీలో ఒక అంటే నాగార్జున యూనివర్సిటీ కాకుండా బయట కాలేజీలో ఇచ్చారు సీటు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉంటారు. అంతా హిందూస్ అది హాస్టల్. మేము డబ్బులు కట్టి ఉన్నానప్పుడు. ఉంటే అక్కడ వచనాలు సువార్తకు వెళ్ళినప్పుడు స్టాండ్ దగ్గర వచనాలు చెప్పమని అనేవాళ్ళు అప్పుడు సేవకులు. ఆ వచనాలు ఈసారి నువ్వు కరెక్ట్‌గా చెప్పాలిరా వణుకుతుంది నీ చెయ్యి అని తిట్టేవాడు నన్ను. ఆ వచనాలు ఎక్కడెక్కడున్నాయో ఎతికాను. అప్పుడు నాకు ఇయన్నీ తెలీదు. అంటే ఏ వచనం ఎక్కడుందో సువార్త వాక్యం అంత డెప్త్‌గా తెలిసేది కాదు రక్షణ పొందిన కొత్తలో. ఇక చదువుకుంటూ పోతా ఉంటే ఎక్కడన్నా సువార్త వాక్యం తగిలిందంటే కొత్త నిబంధనలో అయి అండర్‌లైన్ చేసుకోవడం, ఒక పేపర్ మీద రాయటం. అట్లా రాసి, రాసి, రాసి వాటిని జేబులో పెట్టుకునేవాడిని. మళ్ళీ తీసి చదివేవాడిని. మళ్ళీ జేబులో పెట్టుకునేవాడిని. ఒక్కోసారి అవన్నీ నాది బెడ్ మీద అక్కడ ఇట్ట పెడితే రాసి పెడుతుంటే అవన్నీ ఫ్యాన్‌కి అటు ఇటు పడతా ఉండేయి. ఆళ్ళు హిందూ పిల్లలు ఏమనేవాళ్ళంటే, "నువ్వు అట్లా రాయబాకు వాక్యం" అని అన్నారు. వాళ్ళకి నచ్చక రాయలొద్దేమో అని అనుకున్నా నేను. ఎందుకంటే వాళ్ళేమన్నారు తెలుసా? అది దేవుడి వాక్యం. అట్లా ఫ్యాన్ గాలికి ఎటు పడితే అటు పడిపోతున్నాయి మంచాల కింద. అది తప్పు అన్నారు. చూసావా? వాళ్ళకున్న రెవరెన్స్, ఆ భక్తి మర్యాదలు మనకు లేవు. హిందూ పిల్లలండి. దానికోసం నన్ను రాయొద్దన్నారు. "నువ్వు పేపర్ మీద వాక్యాలు రాయబాకు. రాస్తే ఒక నోట్స్ కొనిస్తాం మీకు. అది దాంట్లో రాసుకో. యాడికి పోవు" అనేవాళ్ళు. అంత పిచ్చిగా రాసేవాడిని. ఎక్కడ పడితే అక్కడ పేపర్ కనపడితే వచనాలు రాసుకునేవాడిని. జేబులో పెట్టుకొని మళ్ళీ చదువుకునేవాడిని. మళ్ళీ పోయి సువార్తలు చెప్తా ఉండేవాడిని. అయితే ఇప్పుడు కొంచెం సన్నక్షరాలు కనిపించట్లేదు. ఇప్పుడు చదవాలంటే ఇక అద్దాలు పెట్టి చదువుకోవాల్సొస్తుంది. మీలాంటి యవ్వనస్తులకి అనర్గళంగా చదవచ్చు వాక్యం. అనర్గళంగా అసలు. మీరు దాంట్లో ఉన్న మధురం తెలియాలంటే గంటలు, గంటలు ఖాళీ దొరికినప్పుడల్లా చదువుతా ఉండండి. అసలు ఎంత మధురంగా ఉంటదో చదువుతుంటే. ఎంత మధురం అంటే, అసలు నేను ఎన్నో బైబిల్స్ దిద్ది, దిద్ది అంటే ఇట్లా గీతలు పెడతా ఉంటా పెన్నుతోటి. ఇప్పుడు కొత్త బైబిల్. మొన్న ఏం జరిగిందంటే సువార్త పోయాం. అడవిలోకి పోయాం. అక్కడ ఆహ్, ములుగు జిల్లా. బట్టలయి పంచి ఒక సువార్త. అక్కడ కొన్ని ఏరియాల్లో ఆర్ఎస్ఎస్ అది బీజేపీ ఏరియాల్లో బైబిల్ తీసుకొని కిందకి దిగకూడదు. బట్టలయి పంచి వ్యక్తిగతంగా సువార్త చెప్పి మళ్ళీ వెంటనే వ్యాన్ ఎక్కాలి. కొన్ని డేంజరస్ ఏరియాల్లో బైబిల్‌ని కనపడకుండా లోపల వ్యాన్‌లోని పెట్టుకోవాలి. మా వోళ్ళు బుక్స్ అయి సర్దుతూ నా బైబిల్‌ని కూడా అట్లే ఏసేసి ఒక ప్యాక్‌లో ఏసేసారు.
కిందకు చూస్తే బైబిల్ లేదు. అక్కడ ఆదివారం ఒక చర్చిలో, మందిరంలో దగ్గరలో ఒక మందిరానికెళ్ళాం ఆరాధనకి. మన ఫెలోషిప్పే. వాళ్ళ ద్వారానే సువార్తకెళ్ళాం. అక్కడ మీరు ఆరాధన వర్తమానం చెప్పాలని అన్నారు. నాకు బైబిల్ ఎంత ఎదిగినా కనిపించట్ల. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో బైబిల్ లేకుండా దిగాం గదా! ఈ బుక్స్‌లు వాళ్ళు సర్దారు. ఏదో అక్కడ కొంచెం అలజడిగా ఉందని సర్ది ఒక ప్యాక్ జేశారు. అట్లా ఏం జరుగుతా వచ్చిందంటే, అక్కడ కొత్త బైబిలు అక్కడ సేవకుడు వాళ్ళ మందిరంలో కొత్త బైబిల్స్ ఉంటే, ఒక బైబిల్ ఇయ్యన్నా అంటే, కొత్త బైబిల్ తీసుకొని, కొత్త బైబిల్‌తో వాక్యం చెప్పిన. మా బైబిల్ అంటే అక్కడక్కడ అండర్‌లైన్ చేసుకొని కొన్ని గుర్తు కనిపెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏ వచనం ఉందో తెలిసిపోద్ది. ఈజీగా అయిపోద్ది. ఇదే కొత్త బైబిల్‌తో వాక్యం మొదలుపెట్టి చెప్పాను ఆ రోజు. దేవుడు చాలా అద్భుతంగా కొన్ని తలంపులు గుర్తు చేశాడు, నడిపించాడు. అంటే ఎందుకు చెప్తున్నామంటే, బాగా చదవాలి వాక్యం. అనర్గళంగా మరి ఒక పిచ్చి పట్టినట్టుగా చదవాలి వాక్యం. బాగా అర్థమైన ఈ లేఖనాలు గుర్తు చేసుకొని అండర్‌లైన్ చేసుకుంటా ఉండాలి. ధ్యానం చేస్తా ఉండాలి. మెమరైజ్ చేయాలి. 119 కీర్తన అనిల్ అని ఒక తమ్ముడు ఆహ్, మాతో పాటు సువార్తకొస్తాడు. ఇంకా వివాహం కాల. 119 కీర్తనలో ఎన్ని వచనాలున్నాయి? ఆ! 176 ఉన్నాయి. 176 ఇంగ్లీష్‌లో అప్పజెప్పాడు. ఎక్కడ మన హెబ్రోన్ యూత్ మీటింగ్‌లో అప్పజెబితే, జాన్ విక్టర్ అన్న ఆయనకి మంచి గిఫ్ట్ ఇచ్చాడు వెంటనే. చూసారా 176 వర్సెస్ అనర్గళంగా అప్పజెప్పేశాడు. కంఠస్థం చేశాడు. బైబిల్ మూసి చెప్పేశాడు. 176 వచనాలు ఆగకుండా. చూసావా? ఆ అబ్బాయి 8దో తరగతిలో ఉన్నప్పుడు దాచేపల్లిలో ఉండేవాడు. ఆ అబ్బాయి 8దో తరగతి అప్పుడు నేను స్పెషల్ స్పీకర్ వాళ్ళ దగ్గరికెళ్ళా దాచేపల్లి. మన నడికుడి దగ్గర. ఆయన ఇప్పుడు అసలు ఆయన దెబ్బకు మేము సరిపోం. అంత అద్భుతంగా వాక్య లేఖనాలు వాళ్ళు చదువుతారు. స్వార్థ పోయి గ్యాప్ దొరికిందనుకో, చెట్టు కిందకి పోయి ఉట్టిట్టు ముచ్చట్లు చెప్పరు. చెట్టు కింద ఒక 20 అధ్యాయాలు చదువుకొని వచ్చేస్తాడు. అంత మరి దేవుని వాక్యం ధ్యానించాలి. ఏం చూస్తున్నా అంటే ఇప్పుడు అదిగా సబ్జెక్ట్ అసలు. లోతు ఎంత గొప్ప జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి చూపు ఏం జరుగుతూ వచ్చింది? యొర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. ఆ పచ్చదనాన్ని చూశాడు. లోకం మీద మమకారాన్ని పెంచుకున్నాడు. చూసారా? లోకం పచ్చగానే కనపడిద్ది. లోకం యొక్క మమకారం లోకంలో ఉండాలి. లోకంలో పనులు చేయాలి. లోకంలో ఉద్యోగం చేయాలి. లోకంలో వండుకోవాలి, తినాలి, కష్టపడాలి. కూలి పనో ఏదో ఒకటి చేసుకొని మన పోషణ మనం సాగిస్తూనే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కానీ పచ్చదనం మీదనే పూర్తి మమకారం ఉండటం తప్పు అనేది దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఆయన ఆత్మీయంగా ఆలోచన చేయాలి. అరే! అబ్రాహాముతో ఉన్నప్పుడు నాకు గొర్రెలు, ఎడ్లు ఆయనకు సమానమైన విధానం నాకు గూడా ఆశీర్వాదం ఉంది గదా! ఆయనతో నేను ప్రయాణం బయలుదేరాను గదా! మరి ఆయన గొప్ప విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఆయనతో నాకుంటే నాకే తక్కువ కాదు గదా! అబ్రాహాం కంటే ఇంక మించిన ఆశీర్వాదం ఏముంది? దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాల కంటే మించిన వాగ్దానాలు ఇంకేమున్నాయి అని అనుకోకుండా, అబ్రాహాము దేవుడు చూపించే ప్రాంతానికి బయలుదేరితే, మధ్యలో ఈయన వేరే దిక్కు వైపు చూశాడు. అందుకనే క్రైస్తవ జీవితంలో మరి మనం ఏం చదువుకున్నాం? వెలుచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే నడుచుకొనొచ్చు. కొరింథీ విశ్వాసులతో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం నడుచుకోవాల్సింది విశ్వాసం ద్వారానే, వెలుచూపును బట్టి కాదు. వెలుచూపు అనేది చాలా ప్రమాదము. చూసారా? వెలుచూపు చాలా ప్రమాదం. సేవలో కూడా మనకు అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు విశ్వాసులు సహకరించరు. కొన్నిసార్లు సమయానికి రారు. ప్రోత్సాహకరంగా ఉండరు. ఎంత ప్రయాసపడి సేవ చేసినా వాళ్ళల్లో ప్రోత్సాహం లేనప్పుడు, వాళ్ళల్లో ఆత్మీయమైన ఉత్సాహం లేనప్పుడు, ప్రయాసపడేవాళ్ళు ఎంత చేసినా అలసట వస్తది, బాధ వస్తది. అవసరమా ఇంత కష్టపడి వీళ్ళకి సేవ చేయడం అవసరమా అని కూడా అనిపిస్తది. కానీ విశ్వాసం బట్టే మనం నడుచుకోవాలి. కొన్నిసార్లు మందిరానికి వచ్చే విశ్వాసులకి అంత ఉత్సాహంగా అనిపించదు. ఇన్నాళ్ళు పోతున్నా ఏముందిలే, ఆడ ఉపయోగం ఏముందిలే అని వెలుచూపుని బట్టి ఆలోచన చేయాలి. మనం పోయేది దేవుని స్థలం, మందిరానికి, ఆరాధనకి వెళ్తున్నాం, దేవుని మహిమపరచడానికి వెళ్తున్నాం.
మనకేదో వాళ్ళు సేవకులు కొంచెం సహకారంగా ఉంటున్నారు అంతే. మనం ఎక్కువగా ప్రేమించాల్సింది దేవుడిని, ఆయన మందిరాన్ని, ఆయన పనులను అనేది విశ్వాసంతో నడిచే నడక. చూపు. నడక కాదు చూపు. వెలుచూపు అంటే ఏంటంటే భౌతికమైన విషయాలు ఆలోచన చేస్తారు. భౌతికంగా ఆలోచన చేస్తా ఉంటారు. ఉపయోగం ఏముందనుకుంటారు. ఆడ సరిగ్గా పలకరింపులే ఉండవు. ఏం పోతావులే అంటారు కొంతమంది. వెలుచూపు ఇవన్నీ వెలుచూపులు. మనకు కావాల్సిన దేవుని సన్నిధి, మందిరము, ఆరాధన. చాలామంది కుక్కట్పల్లి దగ్గర మందిరానికి వెళ్తున్నారు. మన ఎబ్రోన్ వదిలేసి యూత్ కొద్దిమంది కొత్త కొత్త అంతా. భక్సింగ్ గారిని చూడనోళ్ళు, భక్సింగ్ గారిని ఎరగని తరం ఇదంతా. ఎందుకు పోతున్నారు అంటే ఏడన్నా ఎప్పుడు చూసినా కొట్లాట్లేన్న బాబు మైండ్ పోతుంది అన్నాడు. మొన్న ఒక ఆయన హరినగర్ ఇద్దరు సహోదరులు కలిశారు. గడ్డాలు గిడ్డాలు పెంచారు. ఏంట్రా ఇట్ట తయారా ఏంట్రా తమ్ముళ్ళు అన్న చాలా చిన్నోళ్ళే. పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఏమైందిరా అప్పుడు చేపలు వేసేవాళ్ళు అన్నీ మా దగ్గర పని చేసేవాళ్ళు కదా అంటే విసుగొస్తుందన్న. అసలు ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ. ప్రశాంతంగా బయట పోయి వచ్చేస్తున్నాం అని డైరెక్ట్‌గా చెప్పేశారు. ఇంకా అబద్ధం ఏముందిలేన్న మీ దగ్గర అని అన్నారు. ఇట్లా చాలామంది ఉన్నారన్న ఈ కొత్త కొత్త యూత్ అంతా అటు ఇటు పోతున్నారు. చెల్లాచెదరవుతున్నారు అని చెప్పారు. నాకు అప్పుడు దాకా తెలీదు. మనం సహవాసం వదలం కదా ఎన్ని సమస్యలున్నా. అంటే ఏంటంటే వెలుచూపు. చూసారా? సమస్యల మీద పెట్టినప్పుడు, మనుషుల మీద పెట్టినప్పుడు, మన చూపు ఉన్నప్పుడు మన మందిరాన్ని ప్రేమించలేం. దేవుని సేవను ప్రేమించలేం. తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించలేం. మనల్ని దారి తప్పించే చూపులు చానా ఉంటాయి. లోతును దారి తప్పించిన చూపేందయ్య అంటే పచ్చదనం. బాగా పచ్చగా ఉన్న యొర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. అయ్యో! అబ్రాహాముతో ఉంటే ఎంతో ఆశీర్వాదం ఉంది. ఎన్నో వాగ్దానాలున్నాయి. దేవుడు అబ్రాహాముతో నన్ను సమానంగా ఆశీర్వదిస్తాడు. నాకేం తక్కువ కాదు అని అనుకున్న అప్పటి వరకున్న వ్యక్తి చూపు మారిపోయింది. పచ్చదనం మీద పడింది. 13వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం ముగించుకుందాం. ఆదికాండం 13, 12 చదువుకుందాం. ఆదికాండము 13, 12 చదవండి. అబ్రాహాము కానానులో నివసించెను. కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసెను. చూడటమే కాదు చూపు చిన్నగా పాపానికి దగ్గరకి వెళ్ళిపోయాడు. చూసారా? చూపు ఎక్కడదో ఏమవుతుందో తెలుసా? రాంగ్ చూపు ఏమవుతుంది? ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ సిన్ బట్ సెకండ్ సైట్ ఈజ్ సిన్ అన్నారు ఇంగ్లీష్లో. మొట్టమొదటి చూడంగానే తప్పేం కాదు. ఏమన్నా నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా విషయాలు చూస్తూ ఉంటావు. అర్థమైందా? కొంతమంది విచిత్రంగా ధరించుకొని పోతూ ఉంటారు ఆడోళ్ళు. వాళ్ళని చూస్తే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. సరే సడన్గా చూసినప్పుడు తప్పేం కాదు. ఏమింది విచిత్రంగా ధరించింది అని పైకి కిందకు చూసుకుంటూ పోయావనుకో అది పాపం. అంతే కదా? అది కాబట్టి ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ సిన్. మొట్టమొదటి చూసిన తప్పు కాదు. సెకండ్ సైట్ ఈజ్ సిన్. రెండోసారి చూసావా కావాలని అది తప్పు. మొట్టమొదటిసారి చూసావు సొదొమ గుమ్మర పచ్చగా కనపడింది. అబ్బో ఈ విశ్వాసాలు ఈ ప్రార్థనలు ఈ కాదు. అసలు 100 ఎకరాలు దున్నొచ్చు. అక్కడ 4 అరకలు 4 ట్రాక్టర్లు కొనొచ్చు. ఒక 5-10 లారీలు వడ్లు గిడ్లు అన్నీ పండుతాయి. అసలు ఇవన్నీ ఎక్కడండి బాబు? ఆ సంఘీయులు ఆ 10 మంది కాడ ఆ ప్రార్థనలు చేసుకుంటా అది విశ్వాసం అనుకుంటా కాదులే. ఎంత కాదులే అని చెప్పేసి అనుకున్నాడేమో. ఏం చేశాడు లోతు? చూశాడు. చూసడం అనేది ఒక తప్పైతే ఆ చూపుకు దగ్గరగా వెళ్ళాడు. ఎక్కడికి? అక్కడ గుడారం వేసాను. సొదొమ దగ్గర గుడారం వేశాడు. దగ్గరగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కొంతమంది కాలేజీల ఆడపిల్లల్ని మాటలు కలుపుకుంటూ ఉంటారు. హలో హౌ ఆర్ యూ అని అన్నంగలనే అబ్బా నన్ను భలే పలకరించింది ఈ అమ్మాయి అనుకుంటాడు. మెలకలు తిరిగిపోతూ ఉంటాడు. కాలేజీలు చూస్తూ ఉంటాం చాలామందిని. ఆత్మహత్యలు చేసి చచ్చిపోతూ ఉంటారు. కేసులు ఎన్ని మన న్యూస్లో కనపడుతూనే ఉంటాయి. హలో హౌ ఆర్ యూ అన్నంగలోనే అది ఒక కొత్త స్వరం లాగా కనపడుద్ది ఆయన కుర్రోడికి. 18-20 సంవత్సరాల్లో ఉంటాడు కదా. అప్పుడే సినిమాలు చూస్తూ ఉంటాడు. సినిమాల్లో హీరోయిన్ ఎలాగా టచ్ అవుతారు, ఎట్లా ప్రేమించుకుంటారు అవి చూస్తారు. ఇది విశ్వాసంతో కాదు, వెలుచూపులు ఇవన్నీ పక్క చూపులు. హౌ ఆర్ యు అనంగులనే అబ్బా మెలికలు తిరిగిపోతాడు. హౌ ఐ ఆమ్ ఫైన్ అంటాడు. వాట్ అబౌట్ యూ అంటాడు. అనంగులనే అక్కడ ఏమవుతుంది అని అంటే
ఫస్ట్ సొదొమ గొమొర్రా పచ్చగా ఉంది. అమ్మాయి భలే పలకరించింది అనిపిస్తది. వారం తర్వాత ఏం చేస్తాడు కదా! క్లోజ్. హి వెంట్ టు క్లోజ్. అంటే ఎక్కడికెళ్తాడు? దగ్గరికెళ్ళిపోతాడు. ఇంకా దగ్గరగా ముచ్చటాడాలని ఎళ్తాడు. లోతు జీవితంలో ఏం జరిగిందంటే, చూడటం అనేది ఒక తప్పైతే, రెండోది దగ్గరగా ఎళ్ళాడు. సొదొమకు దగ్గరగా వెళ్లి అక్కడ గుడారం వేసెను. పాపానికి దగ్గరకెళ్ళాడు. చూసారా? కొన్నిసార్లు తెలియకుండా వెళ్ళటానికి జరుగుతానే ఉంటాయి. కొన్నిసార్లు జోకులు. అసలు కొన్నిసార్లు పిచ్చి పిచ్చి మాటలు మనకు కాని మనుషులతో ఉన్నప్పుడు, అది ఒక రకమైన తెలిసి తెలియని అటాక్ అయితే, దానికి దగ్గరకెళ్ళడం చాలా ప్రమాదం. సొదొమ దగ్గర గుడారం వేసెను. అంతే కాదంట. 19 అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడింది? చదువుకుందాం. 19 అధ్యాయం మొదటి వచనం. ఆ! చదవండి. ఆ! ఆ! అరే! నువ్వు రోజు తెలుగు బైబిల్ చదువు. ఆ! ఆ! సొదొమ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెనెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు సరే. మొదటి వచనం నుంచి చదువుదాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. అప్పటికే ఆల్రెడీ కూర్చున్నాడు. చూసారా? ఏంటిది ఇదనంటే, అక్కడున్న చెడు సొసైటీతో, అపవిత్రమైన మనుషులతో కూర్చొని సంతోషంగా గడపటం అనేది ప్రారంభించాడు. కూర్చొని ఉండెను. కూర్చోవటం అంటే మామూలు విషయమా? ఆ! మాకు 3 అడ్రెస్సులున్నాయి. రక్షణ పొందాక. పొందక మునుపు చాలా అడ్రెస్సులున్నాయి. ఒకటేమో రోజు బ్లాక్ అండ్ వైట్ టీవీలో సినిమా వచ్చేది. అప్పుడు పల్లెటూరులో అది చూస్తా ఉండేవాళ్ళం. రక్షణ పొందక మునుపు. ఆ తర్వాత గుంటూరు చదువుకోవడానికి పోయాం టౌన్‌కి. అబ్బో! టౌన్ అద్భుతం అసలు. సొదొమ గొమొర్రా లాగా పచ్చగా ఉంటది. ఎటు చూసినా సినిమా హాలే ఉంటది. పోతే అప్పుడు డబ్బులు తక్కువుండేయి. మా నాన్నోళ్ళు ఫీజు కనిచ్చే అవి సినిమాకి పోయేవాళ్ళం. పోయినప్పుడు ఆహ్, అప్పుడు రూ. 30, రూ. 50 కూడా ఉండేయి. పోతే అడుగు. తర్వాత స్నేహితులు దగ్గర గంటలు పాన్ పరాగు తినేవాళ్ళు, పిచ్చి పిచ్చి మనుషుల దగ్గర కూర్చోవటం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది వ్యవహారం అంటే, బ్లాక్ అండ్ వైట్ టీవీ దగ్గర నుంచి సినిమా హాల్ అయిపోయి, చెడు స్నేహితులతో గంటల కొలది కూర్చొని ముచ్చట్లాడే స్థితికెళ్ళిపోయింది. పాపం అలాంటిదే. ఫస్ట్ చాలా స్వల్పంగానే ఉంటది. తప్పనిపించదు. ఉట్టి జోకుతోటో, మాటతోటో ఏదో మాట కలిపినట్టుగా అనిపిస్తది. ఆ తర్వాత దగ్గరికెళ్ళిపోవటం సొదొమ దగ్గరికి. దగ్గరికెళ్ళి అక్కడ నిలబడి చూసుకుంటా ఉంటే, వచ్చి ఇక్కడికి రావటం మంచిదా కాదా? మంచిదా కాదా? అని అనుకునే సందర్భం ఒకటైతే ఆడ కూర్చున్నాడు. కూర్చున్నాడంటే మనిషి మంచిగా సెట్ అయిపోయాడు. ప్రశాంతంగా ఉన్నాడు. పాపము స్థలాల్లో ప్రశాంతంగా ఉన్నాడండి. నిజమైన విశ్వాసికి ప్రశాంతత ఉంటదా? పాపం ఉన్న స్థలాల్లో, అపవిత్రత ఉన్న స్థలాల్లో ప్రశాంతత ఉంటదా? బస్సులో ఇప్పుడు నిజంగా చెప్తున్నా. ఇక్కడ పులిపేట దగ్గరుండి బస్సులో టీవీ ఆన్ చేస్తారు. మేము ప్రయాణాలు చేస్తా ఉంటే. వద్దంటే మిగతా 30 మంది ఊరుకోరు. 30 మంది, 40 మంది ఉంటారు బస్సులో. నేను ఒక్కడిని వద్దన్నాననుకో వాళ్ళందరూ నన్ను కొడతారు. మళ్ళా ఆడ వాక్యం కూడా చెప్పలేను. సరే కళ్ళు మూసుకొని ఉంటే శబ్దం వస్తా ఉంటది. హెడేక్ వస్తా ఉంటది. సరే అన్న కాసేపు ఏదన్నా చూద్దామా అని చెప్పి ఏంది ఏంది ఇంత సౌండ్ పెట్టాడు ఏంది దరిద్రుడు అని ఇట్లా చూస్తా ఉంటే ఒక 5 నిమిషాలు చూడంగానే తల పగిలిపోయినంత నొప్పొస్తది నాకు హెడేక్. నాకు అసలు హెడేక్ అనేది పుట్టినాక ఇంతవరకు నాకు తెలీదు. కానీ టీవీ 5 నిమిషాలు చూశానంటే విపరీతమైన హెడేక్ వచ్చేస్తది. ఎందుకంటే ఆ సౌండు, ఆ చెత్త ఈ బొమ్మలు చూడలేక భలే తలనొప్పొస్తది. ఎందుకంటే నేను మర్చిపోయి చాలా సంవత్సరాలయిపోయింది. నా హృదయం యేసుప్రభుకిచ్చి అంతకుముందు గంటల కొలది చూసినా కూడా ఇంకా చూడాలనిపించేది. ఇప్పుడు 5 నిమిషాలకు తలపోటొస్తుంది. అది విశ్వాసి లక్షణం అంటే అది. అంటే నా గురించి నేను చెప్పుకోవటం కాదు. నాకు జరుగుతున్నది చెప్తున్నా. టీవీ నేను చూడలేనండి. సినిమా చూడలేను నేను. నా తల పగిలిపోయిద్ది. ముక్కలు ముక్కలయిపోయి అంత భయం, అంత నొప్పొస్తది నాకు. ఈయనేం చేశాడంటే సొదొమలో కూర్చున్నాడు ప్రశాంతంగా. పాపం దగ్గర కూర్చున్నాడండి. దేవుడేమన్నాడు అక్కడి నుంచి పారిపో అంటున్నాడు. ఈయనకు ప్రశాంతంగా కూర్చున్నాడు. పారిపో అంటే కూర్చుంటున్నాడు. చూసారా ఆయనలో ఎంత మార్పులు జరుగుతున్నాయో చూడండి. బహిరంగంగా ఏదో తాగుతున్నట్టు, బహిరంగంగా ఏదో ఎవరినో పొడిచినట్టు, బహిరంగంగా ఏదో ఎలక్షన్‌లో పోయినట్టు, బహిరంగంగా ఏదో వ్యభిచారం చేసినట్టు ఏం లేదు ఆయన జీవితంలో.
హై క్వాలిఫైడ్ పర్సన్. ఆయన నీతిమంతుడు. అబ్రహాముతో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అబ్రహాముతో సమానమైన ఆస్తి ఆయనకుంది. ప్రయాణమై బయలుదేరినప్పుడు, పంచుకునేటప్పుడు కూడా. అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ పక్కకు చూసినప్పుడు జరిగిన మార్పుల్లో చూస్తా ఉంటే, ఒకటి పక్కకు చూశాడు. సొదొమ దగ్గర గుడారం వేశాడు. అక్కడ కూర్చున్నాడు వారితో కలిసి. అప్పుడన్నా మెలకువ రావాలి. వామ్మో! నేనిక్కడ కూర్చోకూడదు. ఇది నా స్థలం కాదు అని మెలకువ రావాలి. మెలకువ రావాలి. రావట్లేదు ఆయనకి మెలకువ. పొరపాటున తాగాను. మా స్నేహితులను చూసి. అయ్యో! నేను తాగే మనిషిని నేను తాగకూడదు. నేను అలాంటి వాడిని కాదు. నేను మందిరానికెళ్తున్నాను. నేను వాక్యం వింటున్నాను. నేను బల్లలో పాలు పొందుతున్నాను. నేను పరిచర్య చేస్తున్నాను పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో. అయ్యో! నేనది చేయకూడని పని అని అక్కడ భయపడి పరిగెత్తుకొని బయటికి రావాలి. కానీ అక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది? కూర్చుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది కూర్చుంటే? పతనం ప్రారంభమైంది. కుటుంబానికే పతనం ప్రారంభమైంది. మామూలు విషయం కాదు. చదువుకుందాం. 13 అధ్యాయము 12, 13 వచ్చిన మళ్ళీ చదువమ్మా. ఆదికాండం 12 13, 12. 13, 12. ఆ! 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 కాపురముండి. ఆహా! చూసారా? కాపురముండి. సొదొమ దగ్గర గుడారం వేశాను. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై. చూసారా? దుష్టులు, బహుపాపులు. వాళ్ళతో ఏకీభవిస్తున్నాడు. అక్కడ కాపురం ఉంటున్నాడు. మొట్టమొదట చూడటమే జరిగింది. తర్వాత దగ్గరకు పోవటం జరిగింది. తర్వాత అక్కడ కూర్చోవటం జరిగింది. కాపురం ఉండటం కూడా జరుగుతుందండి బాబు. చూసారా? కాపురం ఉండటం కూడా జరిగింది. తాగుబోతోళ్ళందరూ ఇంతకుముందు చాలా సార్లు చెప్పా. ఫస్ట్ కళ్ళు తాగుతారు. చెట్ల నీళ్ళే కదా అంటారు. చెట్ల నీళ్ళే కదా, బాడీలో కొంచెం వేడి తగ్గిద్ది. వాస్తవం అది కూడా. సైంటిఫికల్‌గా వాస్తవమే. కానీ ఆత్మీయంగా అది పనికిరాదు. కళ్ళు పోయి ఏమైతుంది? వైన్ అయితుంది. మత్తు దగ్గరకు వస్తున్నాడు. మత్తు పోయి ఏమవుతుంది? భార్యను తిడుతున్నాడు. భార్యను తిట్టడం అయిపోయింది. ఇంట్లో డేక్షాలయి బగులుతా ఉంటాయి. అదైపోయినాక ఏమైద్ది? ఎంత ఖర్చు పెట్టో తెలీదు. తాగిన తర్వాత ఇంకోటి ఎవడో ఫ్రెండ్ వస్తాడు. వాడి జేబులో ఎంత కొట్టేస్తాడో కూడా తెలీదు. పర్స్ ఎక్కడ పోయిద్దో తెలీదు. బండి ఎక్కడ కింద పడిద్దో తెలీదు. మా దగ్గర మేడుకుండ్ర అని ఒకటుంటది. మా సత్తెనపల్లి పక్కన. ఆడేమనొస్తాడు, ఎన్నో సార్లు విజిట్ చేసి చెప్పినాం. తాగుడు, తాగుడు, తాగుడు. చాలా చిన్నోడు మాకంటే. నల్లగా బొగ్గులాగా అయిపోయాడు హాస్పిటల్‌లో. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఆర్గాన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. తాగుడు ఎక్కువైపోయి. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఫస్ట్ స్నేహితులతోటి చిన్న చుక్కనే తీసుకున్నాడు. ఎక్కడ? పొలాల్లో. కళ్ళు దగ్గర. పొలం దగ్గర పోయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పింది వాళ్ళమ్మ. అటాటటా ఆర్గాన్స్, లోపలున్న ఆర్గాన్స్ అంటే అవయవాలు మొత్తము కొలాప్స్ అయిపోయి నల్ల బొగ్గైపోయాడండి చచ్చిపోయినప్పుడు. మేము సమాధి చేసి. అంటే వాళ్ళ అమ్మోళ్ళు విశ్వాసులు. అయ్యా మాకు ఎవరు లేరు. మీరే సహాయం చేయాలంటే మేము సంఘం ద్వారా పోయి మేము చేసి వచ్చాం. వాళ్ళ అమ్మోళ్ళు విశ్వాసులు, ఈయన రక్షణ పొందాలి. ఆర్గాన్స్ అన్నీ పాడైపోయినాయి. చూడటం వెలిచూపు. ఆ తర్వాత దాని దగ్గరకు పోయాడు. మందు దగ్గరకు పోయాడు. వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు చెడు స్నేహితులతోటి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కాపురం ఉండడానికే ఇష్టపడ్డాడు. ఎంత ప్రమాదకరమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. అయితే చివరిగా ఇంక ఇవన్నీ మనం ధ్యానం చేయలేం గానీ, చివరిగా యోబు మరి లోతు జీవితంలో కాంప్రమైజ్ అయిపోయాడు. ఆ తర్వాత కాపురం ఉంటున్నాడు. ఆ చెడు స్నేహితులతో కాంప్రమైజ్ అయిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. మిగతా క్లోజ్ చేద్దాం. సమయం ఎక్కువైపోయింది. 19:26. అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి చూసి ఆ! ఉప్పు స్తంభమాయెను. ఆ! లేచి ఆ! తర్వాత మరి చూసారా? ఆ తర్వాత 38లో మనం చూస్తే 37 వారిలో పెద్దది కుమారుని కని మోయాబు అని పేరు పెట్టెను.
మోయాబీలకు మూల పురుషుడు, చిన్నది వాడు కుమారుని కని బెన్నమ్మి అని పేరు పెట్టి అతడు నేటికి అమ్మోనియులకు. మోయాబీలు, అమ్మోనీయులు ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన శత్రువులుగా మారిపోయారు. వాళ్ళ భార్య ఏమో ఉపస్తంభం అయిపోయింది. అంటే యూజ్‌లెస్ అయిపోయింది. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఏమయ్యారంటే వెలుచూపును బట్టి మనము ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకి కొనసాగింపకూడదు. విశ్వాసమును బట్టే ముందుకెళ్ళాలి. వెలుచూపు చూసారా? మరి దేవుణ్ణి ప్రేమించడంలో మన తలంపులన్నీ మారిపోతూ ఉంటాయి. వెలుచూపు అంటే దేవుని అధికంగా ప్రేమించలేం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎరగలేం. వాగ్దానాలు ఎరగలేం. కాబట్టి వెలుచూపును బట్టి సంఘాలు ఎన్నో పాడైపోయినాయి. విశ్వాసులు ఎంతోమంది పాడైపోతున్నారు వెలుచూపును బట్టి. ఇప్పుడు ఎన్ని గొడవలుంటే ఏమైంది? మనిషికి ఏం కావాలి? వాక్యం కావాలి. బైబిల్ స్టడీ ఉంది, పోయి విని రావచ్చు. మనిషికి ఏం కావాలి? మరి ప్రార్థన కావాలి. నైట్ ప్రార్థన ఉంటుంది, పోయి చేసుకొని రావచ్చు. మనిషికి ఏం కావాలి? వాక్యం చదవాలి. ఎన్ని సమస్యలు ఉంటే నీ ఇంట్లో నువ్వు మోకరించి నువ్వు వాక్యం చదువుకోవచ్చు. చూసారా? యవ్వన కాలంలో ఎంత మోకరించి నువ్వు వాక్యం చదివినా నీకేమి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. కానీ వెలుచూపును బట్టి మనుషులు పాడైపోతున్నారు. లోతు అలా పాడైపోయాడు. కుటుంబము ఆమె ఉపస్తంభం అయిపోయింది. మోయాబీయులు, అమ్మోనీయులు అనే వంశానికి దారితీసింది. తర్వాత వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులుగా మారుతా వచ్చారు. ఒక నష్టం అని కాదు, అనేకమైన నష్టాలు. ఈనాడు మనం వెలుచూపును బట్టి నడుచుకుంటున్నామా? ఆత్మను బట్టి నడుచుకుంటున్నామా? చూసారా? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు. ఎక్కడ వచ్చినా చదువుకు ముగించుకుందాం. చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 8. ఇది కూడా మీకు ఎగ్జామే, చెప్పాలి. రోమిలకు రాసిన పత్రిక 8:5. వెరీ గుడ్, చదవండి. అందరం కలిసి చదువుకుందాం. ఒక్క నిమిషం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. అందరూ తీయండి, మీరందరూ కలిసి చదువుకుందాం. 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాలు మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలు మనసుంతరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. జీవము, సమాధానం ఆత్మానుసారమైన మనసు. కాబట్టి మనం వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో బ్రతుకుదాం. ఇంకా వెలుచూపును బట్టి ఎట్లా పాడైపోతున్నావో నీ జీవితంలో, చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు ఉద్రేకాలు, బైబిల్ చదవలేకనో, ఏదో ఆ సంఘాలు ఈ సంఘాలు ఆలోచించి బలహీనపడటము, వీరి గురించి ధ్యానం చేసి నువ్వు బలహీనపడటం, అలాంటివి ఏమైనా ఇంకా నిన్ను ఇబ్బందులు పెడుతుంటే, నీలో ఆత్మ ఉజ్జీవాన్ని తగ్గిస్తుంటే ఈరోజే మనం పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. వాక్యంతో విమర్శించుకోవాలి. నాకు ప్రభువు కావాలి, నాకు వాక్యం కావాలి, నాకు దేవుని సన్నిధి కావాలి, నాకు దేవునితో సహవాసం కావాలి. లోకంతో కాదు, లోక పచ్చదనం మీద కాదు, లోకంతో స్నేహం కాదు, లోకంతో కాపురం కాదు, లోకంలో నేను గుడారం కాదు, దేవునితో ఎల్లప్పుడూ నేను కొనసాగాలి. అబ్రహామే నాకు మాదిరి అని విమర్శించుకుంటే మనము లోతు యొక్క జీవిత అనుభవాల నుంచి తప్పించబడి అబ్రహాం యొక్క జీవిత అనుభవాల్లోనికి మనము వెళ్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తల్ల వంచండి. మనమే వాక్యముతో విమర్శించుకుందాం. వీళ్ళని విమర్శించడం కాదు. టైం వృధా చేసుకోవద్దు. వీళ్ళని విమర్శించటం, సంఘాలను విమర్శించటం, సేవకులను విమర్శించటం, పక్కన వాళ్ళని విమర్శించుకుంటా కూర్చోవటం, అవన్నీ కాదు. వాక్యముతో విమర్శించుకో. నువ్వు ఎటు చూస్తున్నావు? నీ చూపేంటి? నీ తలంపులేంటి? ఆత్మీయంగా ఎదగే తలంపుల్లో ఉన్నవా? శరీర తలంపుల్లో ఉన్నవా? శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానం. నీ కుటుంబానికి జీవము, సమాధానం కావాలి. దేవుని ఆశీర్వాదాలు, అబ్రహాము వల్లే నీకు ఆశీర్వాదాలు కావాలి. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఇప్పుడు దాకా ఉండొచ్చు. లోతు కూడా ఉన్నాడు నీతిమంతుడిగా. కానీ చివరికి లోతు యొక్క జీవితం చాలా దుర్భరంగా మారిపోతూ వచ్చింది. మిజరబుల్ లైఫ్. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకొద్దు. బలహీనతలు ఒప్పుకుందాం, ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉందాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని సన్నిధానాన్ని ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుందాం.